హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ఇదైతే మంగళవారం రోజు సాయంత్రం అండి. ఇంకా వర్షం పడుతోంది. మండే నైటు వర్షం పడింది. ఇంకా మంగళవారం రోజు సాయంత్రం నుంచైతే వర్షం స్టార్ట్ అయిందండి. పిల్లలైతే ఇంకా రాలేదు. వచ్చే టైం అయిందనమాట. ఇంకా 4:30 అలా వస్తారు వాళ్ళైతే. ఇంకా వర్షం అయితే 4 నుంచి అయితే స్టార్ట్ అయ్యిందండి. ఇంకా టైం అవుతోంది కదా అని చెప్పి గొడుగు పట్టుకొని అయితే బయట నించున్నాను. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు తడిచిపోతారు కదా వ్యాన్ దిగేటప్పుడు. ఇంకా అందుకనేసి అది మన ఇంటి దగ్గర కూడా వ్యాన్ ఆగదనమాట. కొంచెం అట్లా ముందుకు వెళ్ళైతే ఆగుతుంది. ఇంక అక్కడైతే దిగేస్తారు పిల్లలు కూడా. ఇంక అందుకని వర్షం వస్తుందా లేదా అని చెప్పి నేనైతే బయట నుంచి అయితే చూస్తున్నానండి. ఇంకైతే మళ్ళీ తడిచిపోతారని చెప్పి నేను చేతిలో ఒక గొడుగు పట్టుకున్నాను. ఇంకా ఇంకొకటైతే పట్టుకున్నాననమాట పిల్లలకి ఇచ్చేద్దామని చెప్పి. ఇంక వ్యాన్ అయితే వచ్చింది. ఇంక పిల్లలైతే అక్కడే దిగేశారండి. ఇంక వాళ్ళు మళ్ళీ తడిచిపోతారు కదా! వాళ్ళైతే ఇంటి దగ్గరే దింపమని చెప్పారంట మా హస్బెండ్ అయితే డ్రైవర్‌కి ఫోన్ చేసి. కానీ డ్రైవర్ ఏమో అక్కడే దింపేశారండి. ముందర కాడే దింపేశారు. అంటే అమ్మిడమ్మిడే ఉంటుంది కదా! మళ్ళీ ఆగి ఆగి వెళ్ళడం దేనికని. అదిగో వెళ్తుంది కదా వ్యాను అదేను. ఇంక సర్లే అని చెప్పి నేనైతే ఇంక అక్కడికి వెళ్ళైతే పిల్లల్ని తీసుకొస్తున్నానండి. ఇంక మళ్ళీ ఆల్రెడీ వాళ్ళైతే తడిచిపోయారు కొంచెం అయితే. వస్తుంది వర్షం బానే పడుతోంది. ఇంక అందుకని ఇంక పిల్లలైతే తడిచిపోయారు. ఇంక నేనైతే మా పెద్ద పాపకు ఒక గొడుగిచ్చేసి ఇంక నేనైతే మా చిన్న పాపకు గొడుగు పట్టుకొనొస్తున్నాను. ఇంకైతే మా విన్నీకి కాలికి దెబ్బ తగిలిందంట. ఇంక అదైతే చూపిస్తుంది. నా కాలికి దెబ్బ తగిలింది అని చెప్పి. ఇంక అది తగులుతూ ఉంది. యూనిఫామ్ వేసుకుంటే పావడా అని అయితే చెప్తుంది. ఇంకా సరే అని చెప్పి ఇంకా ట్యూషన్‌కి వెళ్ళాలి కదా! ఇంకా రెడీ అవ్వండి అని అంటేనేమో ఇంకా వర్షం పడుతుంది కదా మమ్మీ! ఇంక ఈరోజు మేము వెళ్ళము అని అయితే డ్యాన్స్ చేస్తూ చెప్తోంది తను. ఇంకా సర్లే వర్షం పడుతుంది కదా అని చెప్పి నేను కూడా సైలెంట్ అయిపోయానండి. ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ వర్షం వస్తుందని చెప్పి పిల్లల కోసం అయితే ఇంకా బోండాలు, బజ్జీలు అవన్నీ తెప్పించారు. వేడివేడిగా అయితే తింటే బాగుంటుంది కదా! ఇంకా ఇంకా అది కాక వాళ్ళకి స్కూల్ నుంచి రాగానే ఇంకా వాళ్ళకి తినడం అయితే అలవాటు. ఇంకా అందుకని పంపించారనమాట. ఇంకా పిల్లలకి పెట్టేసి నేను కూడా తింటున్నాను అవైతే. ఇంకా నైట్‌కొచ్చేసి డిన్నర్‌లోకి ఇక్కడ కోడిగుడ్డు కారం అయితే చేస్తున్నానండి. టమోటా పచ్చడి చేశాను. ఇంకా అలాగే కోడిగుడ్డు కారం అయితే చేస్తున్నాను. ఇక్కడైతే ఫస్ట్ ముందుగా ఒక 3 కోడిగుడ్లనైతే ఉడకపెట్టుకొని ఇంకా వాటినైతే పీసెస్ లాగా అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంక ఇక్కడేమో బాండల్లో నూనె పోసుకొని సన్నగా అయితే ఎర్రగడ్డలు తరుక్కొని అయితే ఇంకా నూనె కొంచెం కాగాక ఎర్రగడ్డలేసుకోవాలి. అవి మంచిగా కొంచెం బాగా ఫ్రై అవుతాయి. ఇంకట్లా అవి వేగిన తర్వాత అయితే మనము కొంచెం ఉప్పు, పసుపు, కారం కూడా అందులోనే వేసేసుకోవాలి. ఉంటే కొంచెము గరం మసాలా, చికెన్ మసాలా కూడా వేసుకుంటే బావుంటుంది. కానీ నా దగ్గర అయితే అవి అవైలబిలిటీగా లేవనమాట. సరేలే అని చెప్పి ఉన్న దాంతోనే నేను చేస్తున్నాను. ఇంకా కారం కూడా వేసేసిన తర్వాత అయితే ఇంకా అవి ఉంటాయి కదా! ఎగ్స్ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా! ఇంకా అవి కూడా దాంట్లోనే వేసేసి మంచిగా అయితే రోస్ట్ చేసుకోవాలండి. ఇంక అప్పుడే మనకి టేస్ట్ కూడా బావుంటది. నేను ఆల్రెడీ అమ్మ వాళ్ళ ఇంట్లో చేశాను. సేమ్ ప్రాసెసే. సండే చేశాను. కానీ నేను ఆ రోజు తినలేదు. నేను సండే నాన్ వెజ్ తినను. ఇంక అందుకని నేను ఆ రోజు తినలేకపోయాను. ఇంక అందుకని చెప్పి సర్లే అని ఇక్కడ మంగళవారం అయితే ఇక్కడికొచ్చాకైతే నేను చేస్తున్నానండి. అంటే పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు ఆ రోజైతే. ఇంకా అందుకని చెప్పి చేస్తున్నాననమాట. ఇంకా లాస్ట్‌లో అయితే కొంచెము మిరియాల పొడి, పచ్చి మిరియాలే మెత్తగా దంచుకొని పొడి చేసి వేసుకొని గనుక దించేస్తే ఇంకా బావుంటుంది. రైస్‌లో కూడా కలుపుకొని తినేయొచ్చు. రసమైనా, పప్పులుసైనా ఏ కర్రీలోకైనా కూడా సైడ్ డిష్‌గా బావుంటుంది నంచుకునే దానికైతే. ఇంక అందుకని నేను అట్లా చేశాననమాట. ఇంకా పచ్చడి చేశాను కదా! ఇంకా పచ్చడి పిల్లలకి తినరు కదా! ఇంకా వాళ్ళకైతే ఇలా కోడిగుడ్డు కారం చేసేసామనుకోండి, ఇంకా రైస్‌లో కూడా అదే కలుపుకొని తినేస్తారు అన్న ఇదితో చేశాననమాట. ఇంక పచ్చడికైతే నేను ఫ్రై చేసి అక్కడ పెట్టేసున్నాను మంచిగా వాడ్చుకొని టమోటాలు అవన్నీ కూడా. అవి కొంచెం చల్లారిన తర్వాత అయితే మిక్సీ పట్టుకోవాలండి.
అందుకని ఫ్యాన్ వేసి ఇంకా ప్లేట్లో తీసి పెట్టి అయితే చల్లారి పెట్టున్నాను. ఇంక ఇక్కడైతే ఇవి కొంచెం మంచిగా రోస్ట్ అయిన తర్వాత అయితే మిరియాల పొడి వేశాను. నేను కొంచెం ఎక్కువ వేసేసానండి మిరియాల పొడి. కొంచెం లైట్గా వేసుకుంటే సరిపోయిండేది, ఎందుకంటే కొంచెం బాగా స్పైసీనెస్ అనేది తెలిసింది. ఆ మిరియాల పొడి ఘాటు ఉంటుంది కదా, అదైతే కొంచెం ఎక్కువగానే తెలిసింది. ఇంకా అందుకని అంటే ఇంకెప్పుడైనా చేయాలన్నప్పుడు కొద్దిగా లైట్గా మిరియాల పొడి అలా స్ప్రెడ్ చేసుకుంటే చాలన్నమాట, సరిపోయిద్ది. నేనేం చేశానంటే కొంచెం అది అట్లా ఎక్కువ పడిపోయింది. గిన్నెతో కూడా అట్లా చిలకరించాను కదా, అదేమైందంటే కొంచెం ఎక్కువ పడిపోయిందనమాట. అందుకని కొంచెం ఆ ఘాట్ అనేది ఎక్కువ తెలిసింది. ఇంకా ఇదైతే బుధవారం రోజు సాయంత్రం అండి. ఇంకా మేమైతే డిన్నర్‌కి అంతా కూడా రెడీ చేసేసుకొని ఇంకా ఆ రోజైతే తినేసాము. ఇంకా పిల్లలకి కూడా హోంవర్క్ అంతా చేపిచ్చేసి ఇంకా పడుకునేసామండి. నేను మళ్ళీ కూడా ఏమీ షూట్ చేయలేదు. ఇంకా ఇదైతే బుధవారం రోజు అంటే నిన్నటి సాయంత్రం అనమాట. మా హస్బెండ్ అయితే చేపలు తీసుకొచ్చారు. ఫ్రెష్‌గా ఉన్నాయి చేపలు అని చెప్పైతే తీసుకొచ్చారు. ఇంకా నేనైతే కట్ చేస్తున్నాను వాటిని. ఆహ్, చేపలు నేను మామూలుగా బయట తీసుకొనొచ్చే పనైతే బజార్‌లో గనుక తీసుకొనొచ్చునుంటే వాళ్ళే క్లీన్ చేసి ఇచ్చేవారండి. కానీ ఊళ్ళోకి తెచ్చారు చేపలైతే. ఇంకా వాళ్ళైతే కట్ చేసి ఇవ్వమనైతే చెప్పారు. ఇంకా అందుకని నేనే కట్ చేస్తున్నాను. నేను కట్ చేసేస్తాను, నాకు తెలుసు కట్ చేయడం కూడా. అన్నీ పెళ్ళయిన తర్వాతే నేర్చుకున్నానండి. ఇంకా పెళ్ళికి ముందైతే అమ్మ అసలు నాన్ వెజ్ దగ్గరికే అంటే అవన్నీ అసలు తాకనిచ్చేదే కాదు. ఏదైనా కనీసం చికెన్ క్లీన్ చేయడం కూడా నాకసలు చెప్పేది కాదనమాట. నాకు తెలీదసలు అంతకుముందు. ఇప్పుడైతే ఇంక అన్నీ నేర్చుకున్నాను. తప్పదు కదా, నేర్చుకోవాలి. నాకు తెలిసి పెళ్ళికి ముందే అన్నీ నేర్చుకుంటే మంచిదండి. పెళ్ళైన తర్వాత ఇబ్బంది పడకుండా ఉండొచ్చు, నా ఒపీనియన్ అనమాట. ఎందుకంటే నేను చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాను. అంటే పనులు ఏమీ రాక అలాగైతే నేను ఇబ్బంది పడ్డానండి. అంటే అత్తమ్మ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా కొద్ది రోజులైతే ఉన్నాము కలిసి. ఒక 1 ఇయర్ అలా ఉన్నాము. ఇంకా తర్వాత మళ్ళీ సెపరేట్ అయిపోయాం కదా, ఇంకా అప్పుడు కొంచెం ఇబ్బంది అయింది. ఏమన్నా వంట చేయాలన్నా కూడా అమ్మకి ఫోన్ చేసి ఎలాగా, అదెలాగా, ఇదెలాగా అని చెప్పి అడిగేదాన్ని. ఇంక అప్పుడు లిమిట్ తెలిసేది కాదు. కారం ఎంత వేయాలి, ఉప్పు ఎంత వేయాలి అని తెలిసేది కాదు. కొన్ని టైంలో ఉప్పు ఎక్కువ పడిపోయేది, కొన్ని టైంలో కారం ఎక్కువ పడిపోయేది, అట్లా అనమాట. కాకపోతే ఒకటి నాకు బెస్ట్ అనమాట. ఎలా ఉన్నా తినేసేవారు మా హస్బెండ్ అయితే. ఏమీ చెప్పరు. ఇది ఉప్పు ఎక్కువ వేసేసావు, కారం తక్కువ వేసావు, అసలు ఏమీ చెప్పరనమాట. ఎలా ఉన్నా తినేసేవారు. నాకు అదొక ప్లస్ పాయింట్. ఇంకా తర్వాత తర్వాత నేర్చుకున్నాను. అంటే అంత పర్ఫెక్ట్ కాదు, నేర్చుకున్నాను. చేయగలుగుతాను వంటలైతే. ఏదో ఒక 50% అట్లా మేనేజ్ చేసేస్తాను. అంటే మా వరకే కాబట్టి. ఇంకా చేపలైతే బతుకున్నాయండి. నాకు బతికిన చేపలు తోమాలంటే భయమనమాట. అవి కదులుతూ ఉంటాయి కదా, అందుకని నేను ఆ చేపని కింద వేసి ఫస్ట్ జగ్గుతో అయితే దాన్ని కొట్టాను. అది చచ్చిపోయిన తర్వాత అయితే మళ్ళీ ఇక్కడ కట్ చేస్తున్నాననమాట. మళ్ళీ అవి కదులుతూ ఉన్నాయి అంటే నాకు మళ్ళా భయమొస్తది. కొంతమంది అయితే బతికిన చేపలని కదిలే చేపలనే కట్ చేసేస్తారండి. కొంతమంటే వాళ్ళకి అలవాటు ఉంటుంది కాబట్టి, నేనైతే అట్లా చేయలేను. ఇంకైతే పిల్లలు రాకముందే తెచ్చారు. ఇంక వాళ్ళొచ్చే లోపలైతే తోమేద్దాము అనుకున్నాను. తోమేసి వాళ్ళొచ్చేటప్పటికే చేపలు వేయించుదాం అనుకున్నాను కానీ, ఇంకవి బతుకున్నాయి కదా, ఇంకా భయానికి కొంచెం సేపు అట్లా వదిలేసాను చచ్చిపోతాయని చెప్పి. ఇంకా పిల్లలకి ఏంచిన చేపలంటే ఇష్టము. పులుసులో చేపల కంటే కూడా ఫ్రై చేస్తేనే మంచిగా తింటారు. ఇంకా అందుకని వాళ్ళొచ్చే లోపల వేయించి పెడదాము, తింటారు కదా అనుకుంటేనేమో ఇంకా అవేమో బతుకున్నాయి కదా, ఇంకా అందుకని చెప్పి నేనైతే కాసేపు అట్లా వదిలేసాను. అయినా సరే కొన్ని చచ్చిపోయి ఉన్నాయి, 2 మాత్రమే బతుకునింది పెద్ద చేపలు. ఇంకా వాటినైతే నేను కొట్టి అయితే చంపేసి ఇంకా అయితే కట్ చేసేసానండి. అయిపోయింది. ఇంకా చేపలైతే క్లీన్ చేసేసాను. ఇంక ఇక్కడైతే గ్యాస్ బండని తుడుచుకున్నానండి. పేపర్స్ వేశాను. ఇంకా అవైతే నానిపోయాయి. ఇంకా మళ్ళీ తీసేసి అయితే నేను వేరే న్యూస్ పేపర్స్ అయితే వేస్తున్నాను. ఇంకా తర్వాత ఏమో ఇక్కడ చేపల పులుసు చేద్దామని అయితే ఇంక ఇక్కడ
గ్యాస్ ముట్టించానండి. ఇంకా ఆల్రెడీ చేపలు తోమే ముందే చింతపండు అయితే నానబెట్టేసి వెళ్ళాను. ఇంకా మనం చింతపండు ఫస్టే నానబెట్టేసి వెళ్ళామంటే మనము చేపలు తోమే లోపల అవైతే చింతపండు అయితే నానిపోతుంది. ఇక్కడైతే నేను చేపల దబ్బరైతే నేను చేపల కని తనీగా ఒక దబ్బర తీసి పెట్టుకున్నానండి. ఇంకా అందులోనే నేను చేపల కూర చేస్తాను. ఇంక వేడిలో కూడా చేయననమాట. ఇంకా ఆ దబ్బరలోనే కొంచెము నూనె వేసి ఇంకా చేపల కూరకైతే ఇంక అన్నీ చేసుకుంటున్నాననమాట. ఇంకా ఆల్రెడీ టొమాటోలు, ఎర్రగడ్డలు అన్నీ కూడా తరిగి పెట్టేసుకున్నాను. అక్కడైతే చేపల కూరకి ఆల్రెడీ టమాటా, ఎర్రగడ్డలు వేసి ఇంకా నూనె పోసి అవి వేసి వాడుస్తూ ఉన్నాననమాట. ఇంకా అవి సిమ్లో పెట్టేసి అవి ఇంకా వాడే లోపల అయితే ఇంకా ఇక్కడ పిల్లలకి అయితే కొంచెం ఫ్రెష్ అప్ చేసేసానండి. ఇంకా పెద్ద పాపకే చేశాను. చిన్న పాప అయితే కొంచెం హోంవర్క్ అది ఉందంట. నేను తర్వాత ఫ్రెష్ అప్ అవుతాను, ముందు అక్కకి చేయించా అంటే ఇంకా సర్లే అని చెప్పి ఇంకా తనకి చేయించేసి అయితే ఇక్కడేమో తనకి జడ వేస్తున్నానండి. ఇంకా ఈవినింగ్ టైంలోనే కదా ఏదో ఒకటిలే అని చెప్పి ఇంక నార్మల్గా ఒక జడ అయితే వేసేసాను. తనకి 2 జడల కంటే ఒక జడ వేస్తే చాలా ఇష్టం అనమాట. అంటే అప్పుడే నాకు అంత పొడుగు వెంట్రుకలు వచ్చేసాయా అని చెప్పి కొంచెము మురిసిపోతుంది. చిన్నప్పుడు అందరూ అంతే కదా, అలానే ఉంటారు. ఇంకా సర్లే అని చెప్పి తనకి రెడీ చేయించేసి పంపించేసాను. ఇంకా తనేమో ఆడుకోవడానికైతే వెళ్ళింది. ఇక్కడైతే నేను చిన్న పాపకైతే స్నానానికి నీళ్లు పెట్టేస్తున్నాను. అంటే పెద్ద పాపకి అయిపోయింది కదా, ఇంకా చిన్న పాపకి చేపించాలి కదా, తనకైతే హీటర్లో నీళ్ళు పెడుతున్నాను అనమాట. నేను మొన్న ఒక వీడియో పెట్టాను, ఈ విధంగా నన్ను ఒకరు కామెంట్ పెట్టారు అనేసి. ఇంకా దానికి వేరే వాళ్ళు పెట్టారనమాట, పబ్లిక్లో వీడియోస్ పెడితే కామెంట్స్ ఇలానే ఉంటాయి, అన్నీ అలవాటు చేసుకోవాలి అని అయితే చెప్పారు. అన్నీ అలవాటు చేసుకోవాలి అని అంటే ఇప్పుడు పబ్లిక్లో వీడియోస్ పెడితేనే కదండి అమౌంట్ అనేది వస్తుంది. ఇంకా అన్నీ అలవాటు చేసుకోవాలి అని అంటే అసలు ఒకరిని అనే రైట్ వేరొకరికి ఉండదు కదా. ఎవరైనా సరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి నేను ఇంకొకరిని అనే హక్కు నాకు లేదనమాట. నేను వీడియోస్ పెట్టకపోవడం అనేది నా ఇష్టం. పబ్లిక్లో పెడతానో, ప్రైవేట్లో పెడతానో, ఎందులో అయినా పెడతాను, అది నా ఇష్టము. అలా అని చెప్పి అనవసరంగా ఇంకొకళ్ళని కించపరిచేలాగా మాట్లాడడం అనేది మంచి సంస్కారం కాదు అని నా ఒపీనియన్ అనమాట. నేను చెప్పగలిగేది అది. అర్థమవుతుందా? ఇప్పుడు ఏంటి ఏందమ్మా నీ ఫేసు అలా ఉంది అని అనడం చాలా తప్పు. ఎందుకంటే వాళ్ళని అడుక్కోమని చెప్పండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ అమ్మ నాన్న ఉంటారు, వాళ్ళ అక్క చెల్లెలు, వాళ్ళ అన్నల తమ్ముళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడుక్కోమని చెప్పండి. అది వాళ్ళ ఇష్టం. ఎవరో వేరే వాళ్ళని అనాల్సిన అవసరం అంత లేదు కదా. నేను వీడియోస్ అనేది పబ్లిక్లోనే పెడతాను, అది నా ఇష్టం. అలా అని చెప్పి నన్ను వేరే వాళ్ళు బ్యాడ్ కామెంట్స్ పెట్టడం అనేది అది కరెక్ట్ కాదండి, అస్సలు కరెక్ట్ కాదు. నేనైతే దానికి అస్సలు ఒప్పుకోను. అన్నీ అలవాటు చేసుకోవాలి, అలాంటప్పుడు వీడియోస్ చేయకూడదు అలా అని పెట్టారనమాట. మీరు అలాగా అవతల వాళ్ళని సపోర్ట్ చేస్తూ మాట్లాడడం ఎంతవరకు కరెక్టో అది మీకు తెలియాలండి. నేనైతే ఇదే చెప్పాలనుకుంటున్నాను. అందరం పబ్లిక్లోనే వీడియోస్ పెడతాము, పెట్టినంత మాత్రాన ఈ విధంగా బ్యాడ్ కామెంట్స్ పెట్టడము అంటే నా గురించనే కాదు, నేను చాలామంది యూట్యూబర్స్ గురించి కూడా చెప్తున్నాను. చాలామందికి చాలా విధాలుగా అయితే వస్తున్నాయి బ్యాడ్ కామెంట్స్. అట్లా పెట్టడం ఎంతవరకు కరెక్టో మీరే చెప్పండి, ఎవరైతే నాకు కామెంట్ పెట్టున్నారో వాళ్ళు. సో అదండి. ఇక్కడైతే నేను వంట చేసేసాను, అయిపోయింది కర్రీ అయితే. ఇక్కడేమో పిల్లలకి ఏదో ప్రాజెక్ట్ ఉందంట పెద్ద పాపకైతే, ఇంకా చిన్న పాప ఏమో హోంవర్క్ రాసుకుంటుంది. ఇంకా టైం వచ్చేసి 8 అలా అయిందండి. వంట అయిపోయింది. మా విన్నీ అయితే పాపం రాస్తూనే ఉంది, అసలు స్నానం కూడా చేయలేదు తనైతే. తనకి చాలా హోంవర్క్ ఉందంట. వాళ్ళైతే ట్యూషన్కి వెళ్ళలేదు, ఈరోజు కూడా వెళ్ళలేదు ట్యూషన్కి అయితే. మా విన్నీ రాసుకుంటూనే ఉంది. ఏందో వాళ్ళ నాన్నని అడిగింది చెప్పివ్వు అని అంటే వాళ్ళ నాన్న ఏమో డైరెక్ట్గా రాసిచ్చేశారు. మా విన్నీకి హోంవర్క్ అయిపోయిన తర్వాత స్నానం చేయించేసి దాని తర్వాత అయితే మేము డిన్నర్ చేసామండి. తినేసిన తర్వాత ఇక్కడంతా చిమ్ముతున్నాను. పడకలు వేసుకొని అయితే పడుకోవాలి కదా. పిల్లలైతే బాగా ఫుల్ హోంవర్క్స్ ఇచ్చేస్తున్నారండి. ఇప్పుడైతే స్కూల్ మార్చాం కదా,
ఇంక అక్కడైతే వాళ్ళు ఫుల్ బిజీ అనమాట. అస్సలు టైం ఉండట్లేదు పాపం ఆడుకోవడానికైనా సరే. చాలా అంటే చాలా బిజీగా అయిపోతున్నారు. మార్నింగ్ లేవడం ఏంటో, హోంవర్క్‌లు రాయడం ఏంటో, ఇంకా అలా అనమాట. నేనైతే వీడియోని ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నానండి. ఈ వ్లాగ్ కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.